జై శ్రీరామ్ మిత్రులకు నమస్కారం. మనం ఒక్కళ్ళమే ఓటు వేయకపోతే ఏమవుతుందనే దానికి చాలా పెద్ద ఉదాహరణలు ఉన్నాయి. మనం రాష్ట్రాలకు రాష్ట్రాలే కూలిపోయినటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 1946లో సియాల్కోట్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. లాహోర్కి 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ 1941 సెన్సస్ ప్రకారం 2,41,000 మంది హిందువులు, అలానే ముస్లింస్ 1,96,000 మంది. గోపీనాథ్ బర్లోయ్ అంటారు. వారి దీని ప్రకారము ప్రజాభిప్రాయ సేకరణ రిఫరెండం ఒకటి తీసుకుంది. భారతదేశంలో ఉండాలా లేదా పాకిస్తాన్లో కలవాలా అని 1946లో జరిగింది సంఘటన. సరే, రిఫరెండం రోజు వచ్చింది. ఆ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ముస్లింస్ అంతా కూడా ఉదయమే ఫస్ట్ అవర్లోనే లైన్లో నుంచున్నారు. అందరూ ఓట్ వేయడం మొదలు పెట్టారు. వాళ్ళకు అనుకూలంగా వేస్తారు. పాకిస్తాన్లో చేరడానికి వాళ్ళ ముల్లాలు కానీ మసీదుల నుంచి వచ్చిన సూచనల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఓటు చేసుకుంటున్నారు. లైన్లు బారుగా ఉన్నాయి. ఎండాకాలం చూసారు. హిందువులంతా కూడా వెళ్ళారు. లైన్లో నుంచోటానికి బద్ధకం. కసపాగా వెళ్దాంలే, లైన్లు చాలా పెద్దగా ఉన్నాయి, ఒక గంట అయితే తగ్గుతుంది అని చెప్పేసి వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఎండలకు భయపడి లైన్లో నుంచోడానికి భయపడి వెనక్కి తిరిగి వచ్చారు. ఫలితం ఏంటో తెలుసా? 45,000 ఓట్లతో హిందువులు గెలిచేటువంటి ఆ సియాల్కోట్ రిఫరెండం 55,000 ఓట్ల మెజారిటీతో ముస్లింస్ గెలిచారు. ఫలితం హిందూ మెజారిటీ అయినటువంటి సియాల్కోట్ పాకిస్తాన్లో కలిసిపోయింది. కేవలం హిందువుల యొక్క బద్ధకము, ఓటింగ్ పట్ల నిరాసక్తత, నేను కాకపోతే ఇంకొకటి వేస్తాడే, నా ఒక్క ఓటుతో ఏముందని చెప్పేసేటువంటి భరోసా, ఈ మూడు కూడా ఆ రోజున హిందువులు కొంప ముంచే సియాల్కోట్ చేరిపోయింది. ఫలితం ఏంటో తెలుసా మీకు? డైరెక్ట్ యాక్షన్ డే 1946లో జరిగింది. లక్షలాది మంది హిందూ సోదరులు సోదరిమణులు ప్రాణం కన్నా విలువైనటువంటి మానాన్ని కోల్పోయారు, మానభంగాలకు గురయ్యారు, రేపు చేయబడ్డారు. హిందూ సోదరులు ఎంతమంది చచ్చిపోయారో లెక్క జమ లేదు. ఈ రోజు కూడా లెక్క తెలియదు. అయిపోయింది. జరగాల్సిన దారుణం జరిగిపోయింది. 1951లో సెన్సస్ తీశారు మళ్ళీ వాళ్ళు. ఆ రోజున హిందూ జనాభా ఎంతో తెలుసా? కేవలం 10,000 మంది. 2,41,000 మంది హిందువులు ఉన్నటువంటి సియాల్కోట్ జనాభాలో కేవలం 1947 స్వాతంత్రం వచ్చింది మనకి. 4 సంవత్సరాల్లో 2,31,000 మంది హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మయమైపోయారు. చాలా మంది చంపడ్డారు, కొంతమంది మైగ్రేట్ అయిపోయారు, కొంతమంది భారతదేశానికి పారిపోయించారు. వాళ్ళ జీవితాలు, ఆస్తులు అన్నీ కూడా కకావికలమైపోయినాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రోజున ఇప్పుడు అంటే 2024, వాళ్ళకి 2022లో సెన్సస్ జరిగింది. 2021లో జరిగింది. అక్కడ హిందూ జనాభా ఎంతో తెలుసా? 500 మంది. 2,41,000 మంది హిందూ జనాభాకి కేవలం 500 మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఈరోజు. ఆ 500 మంది కూడా అక్కడ జీవోత్సవాలా బతుకుతున్నారు, పారిపోలేక, అక్కడి నుంచి వెళ్ళే శక్తి లేక, అక్కడే జీవన విధానానికి అలవాటు పడిపోయి ఈశ్వరం జీవితాలు అక్కడ వెల్లడిస్తాం. ఇది పరిస్థితి. ఆలోచించండి. రేపు రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికలు చాలా కీలకం మనకి. భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు, హిందువుల భద్రత కూడా ఈ ఎన్నికలు డిసైడ్ చేయబోతాం. సో మనం ఉదయమే ఓటు చేద్దాము. ముందు ఓటు మందే కావాలి. మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, అలానే దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్, బెంగళూరు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి ఓట్ చేయించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు కాదు, పౌర విధుల్లో భాగం అది. మనం మంచి పౌరుడుగా మిగలాలి అంటే, మంచి సివిలియన్ గా మిగలాలి అంటే, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న బంధువులు, ఇక్కడ ఓటు ఉన్నటువంటి బంధువులు, వారిని నచ్చజెప్పి పిలిపించి వారి చేత ఓటు చేయించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ, విజ్ఞప్తి చేస్తూ, జై శ్రీరామ్.